హలో ఎవ్రీవన్, నాన్ స్టిక్ ఐటమ్స్ యూస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త అండి. దాని యొక్క సర్ఫేసెస్ ఇలా స్క్రాచీగా అన్ఈవెన్గా అయిపోతే అసలు వాడకూడదు. ఇవి టాక్సిక్ అయిపోతాయి. ఎప్పుడు కానీ మనం వాడేటప్పుడు దాని యొక్క సర్ఫేస్ ఇలా స్మూత్గా ఈవెన్గా ఉంటేనే వాడాలి, లేకపోతే డిస్కార్డ్ చేసేసేయాలి. ఇది టిప్ నెంబర్ 1. ఇంకా టిప్ నెంబర్ 2, వీటిని క్లీన్ చేయడానికి నార్మల్ సోప్స్ కానీ ఇలాంటి స్క్రబ్స్ కానీ అస్సలు వాడకూడదు. వీటి ప్లేస్లో మనము ఇలాంటి సాఫ్ట్ స్పాంజెస్ యూస్ చేసి దాంతోపాటు విమ్ లిక్విడ్ జెల్ కానీ లేదా ఇతర జెంటిల్గా ఉండే లిక్విడ్ వాషెస్ కానీ యూస్ చేసి మనం వాడినామంటే చాలా రోజులు దీని యొక్క లైఫ్ వస్తుంది. ఇక టిప్ నెంబర్ 3, క్లీన్ చేసేసినాక అలాగనే పెట్టేయకుండా మనం ఒక 2 to 3 డ్రాప్స్ వరకు కుకింగ్ ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో బాగా స్ప్రెడ్ చేసేసి దాన్ని మనము స్టోర్ చేసినామంటే చాలా కాలం వరకు దానికి లైఫ్ వస్తుంది. ఆయిల్ అంటే గుర్తొచ్చింది, చాలామంది ఆయిల్ డిస్పెన్సర్స్, ఆయిల్ కంటైనర్స్ని దాంట్లోనే వేస్తూ యూస్ చేస్తూ వస్తారు. అలా చేయడం వల్ల చాలా జిడ్డుగా అయిపోతుంది. అది అసలు చూడడానికి అసహ్యంగా మారిపోతుంది. అందుకే ఒక టిప్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టైం దాంట్లో ఆయిల్ ఎంటీ అయిన వెంటనే మనం దాన్ని కొంచెం సేపు నానబెట్టేసి ఇట్లా ఎడ్జెస్ అంతా బాగా రబ్ చేసేసి జెంటల్గా క్లీన్ చేసుకుని డ్రై చేసుకుని ఆ తర్వాత ఆయిల్ నింపేసుకుంటూ ఉంటే ఇవి చాలా కాలం లైఫ్ వస్తుంది. చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకో టిప్ నెంబర్ 4, ఈ డిస్పెన్సర్స్ పెట్టే దగ్గర మనం ఏదైనా ప్లేట్ లాంటివి పెట్టి దాని మీద టిష్యూ పేపర్స్ పెట్టి దాని మీద పెట్టుకున్నామంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఆ ప్లేస్ అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. టిప్స్ నచ్చింటే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్